ఈ ప్రెజెంటేషన్ పూర్తిగా గౌరవ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై ఆధారపడి ఉంది. మేము ఏ ఒక్కరి పక్షం వహించకుండా పూర్తి నిష్పాక్షికతతో ఉన్నాము. మనమందరం తెలుగు అభ్యర్థులం. నమస్కారం. లక్షలాది మంది యువత భవిష్యత్తు ముడిపడి ఉన్న ఒక ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్, అది న్యాయస్థానంలో సవాలు చేయబడినప్పుడు అసలు ఏం జరుగుతోంది? అవును, ఇది చాలా సున్నితమైన విషయం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నియామకాలకు సంబంధించి హైకోర్టిచ్చిన ఒక కీలకమైన తీర్పును లోతుగా పరిశీలించబోతున్నాం. మనకందిన ఆధారాలు కూడా ఈ కేసుకు సంబంధించిన పూర్తి తీర్పు కాపీ. దాదాపు 900 పోస్టులు, కొన్ని లక్షల ఆశలు, కానీ రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లపై అభ్యంతరాలతో ఈ మొత్తం ప్రక్రియ కోర్టుకెక్కింది. అసలు పిటిషనర్లు లేవనెత్తిన అంశాలేంటి, ఏపీపీఎస్సీ వాదనేంటి, అన్నిటికన్నా ముఖ్యంగా కోర్టు ఏ సూత్రాల ఆధారంగా ఈ వివాదాన్ని పరిష్కరించింది? పదండి, ఈ న్యాయపరమైన చిక్కుముడిని విడదీసి చూద్దాం. ఖచ్చితంగా. ఇది కేవలం ఒక నోటిఫికేషన్ గురించిన విషయం కాదు. ప్రభుత్వ నియామకాల్లో పారదర్శకత, రిజర్వేషన్ల అమలు, ఇలాంటి ప్రాథమిక సూత్రాలకు సంబంధించిన అంశం. నిజమే. ఈ తీర్పు భవిష్యత్ నోటిఫికేషన్లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే దీన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అవును. ఈ కేసులో ప్రధానంగా 2 వాదనలు బలంగా వినిపించాయి. మొదటిది, మహిళలు, దివ్యాంగుల వంటి వారికి కేటాయించే హారిజాంటల్ రిజర్వేషన్ల అమలు విధానం సరిగ్గా లేదని. రెండవది, మొత్తం రోస్టర్ విధానమే సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఉందని. సరే, ముందుగా ఈ హారిజాంటల్ రిజర్వేషన్ల గొడవేంటో చూద్దాం. పిటిషనర్ల ప్రధాన అభ్యంతరం ఏంటి? అంటే దీన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మనకు రిజర్వేషన్లలో ఉన్న 2 ప్రాథమిక రకాల గురించి తెలియాలి. ఓకే. ఒకటి వర్టికల్ రిజర్వేషన్, అంటే నిలువు రిజర్వేషన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలు దీని కిందకొస్తాయి. రైట్. రెండోది హారిజాంటల్ రిజర్వేషన్, అంటే అడ్డంగా అమలు చేసేది. మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులు, వీళ్ళకిచ్చే రిజర్వేషన్ ఇది. ఓకే. అంటే వర్టికల్ కేటగిరీలలోని వారికి మళ్లీ అడ్డంగా ఈ రిజర్వేషన్లో వర్తిస్తాయన్నమాట. సరిగ్గా చెప్పారు. ఒక ఉదాహరణకు, ఎస్సీ కేటగిరీలో 10 పోస్టులుంటే అందులో మహిళలకు 33.3%. హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం అర్హులైన 3 మహిళలు ఎంపికవ్వాలి. వాళ్లు మెరిట్లో రాకపోయినా కూడా? అవును, వాళ్లు మెరిట్ ప్రకారం రాకపోయినా కటాఫ్ తగ్గించి తీసుకుంటారు. అయితే పిటిషనర్ల వాదనేంటంటే ఏపీపీఎస్సీ ఈ నోటిఫికేషన్లో హారిజాంటల్ రిజర్వేషన్ను వర్టికల్లాగా అమలు చేసిందని. అంటే ఎలా? అంటే కొన్ని పోస్టులను నేరుగా మహిళలకే అని కేటాయించి పక్కన పెట్టారని, ఇది సుప్రీంకోర్టు రాజేష్ కుమార్ దర్యా కేసులో ఇచ్చిన తీర్పునకు పూర్తిగా విరుద్ధమని వాదించారు. ఒక్క నిమిషం. నోటిఫికేషన్ అనెక్సర్ను చూస్తే వాళ్ల వాదనలో కూడా పాయింట్ ఉన్నట్టు అనిపిస్తుంది కదా. కొన్ని పోస్టుల కింద స్పష్టంగా ఇన్ని ఖాళీలు మహిళలకు అని వాశారు. అలాంటప్పుడు అది ముందుగానే కేటాయించినట్టు కాదా? మంచి ప్రశ్న. చాలామందికి అదే సందేహం వస్తుంది. కోర్టు కూడా ఇదే అంశాన్ని పరిశీలించింది. కానీ న్యాయస్థానం ఈ వాదనతో ఏకీభవించలేదు. నోటిఫికేషన్లోని ఎనెక్సర్లో అలా పేర్కొనడం కేవలం సమాచారం కోసం మాత్రమేనని చెప్పింది. సమాచారం కోసమా? అవును. దాన్ని షార్ట్ఫాల్ లేదా ఆ కేడర్లో మహిళల ప్రాతినిధ్యం ఎంత తక్కువగా ఉందో సూచించడానికి మాత్రమే ఇచ్చారని. అంతేగాని ఆ పోస్టులను ముందుగానే వాళ్లకు కేటాయించినట్టు కాదని కోర్టు స్పష్టం చేసింది. ఓ, అంటే అదొక సూచన మాత్రమే, అంతిమ కేటాయింపు కాదనమాట. మరి చట్టపరంగా అసలు నియమం ఎక్కడుంది? అస్సలైన నియమం నోటిఫికేషన్లోని క్లాజ్ 4.1, 4.2, 4.3లో, అలాగే జిఓఎంఎస్నో 77లో స్పష్టంగా ఉందని కోర్టు చెప్పింది. ఆ నిబంధనలన్నీ హారిజాంటల్ రిజర్వేషన్ను ఎలా అమలు చేయాలో స్పష్టంగా వివరిస్తున్నాయి. ఓకే. ఇక్కడే కోర్టు మాలిక్ మజ్హర్ సుల్తాన్ కేసులో సుప్రీంకోర్టు చెప్పిన ఒక కీలకమైన సూత్రాన్ని గుర్తుచేసింది. ఏంటది? ఒకవేళ ప్రభుత్వ నిబంధనలకు, నోటిఫికేషన్లో పొరపాటుగా రాసిన కొన్ని వాక్యాలకు మధ్య వైరుధ్యం కనిపిస్తే చట్టబద్ధమైన నిబంధనలే చెల్లుబాటవుతాయి. అంతేకాని నోటిఫికేషన్లోని పొరపాట్లు కాదు. ఖచ్చితంగా. ఓకే, అర్థమైంది. అంటే రూల్ బుక్ ప్రకారం వెళ్ళాలి తప్ప సమరీలో ఉన్నదాని ప్రకారం కాదన్నమాట. పైగా అభ్యర్థులు మొత్తం నోటిఫికేషన్కే దరఖాస్తు చేస్తారు కాబట్టి, పోస్టుల ప్రాధాన్యతను మెయిన్స్ తర్వాత ఇస్తారు కాబట్టి ఎవరూ నష్టపోరని కూడా కోరుతన్నట్టుంది. ఖచ్చితంగా. ఆ దశలో మెరిట్ మరియు రిజర్వేషన్ల ఆధారంగా కేటాయింపులు జరుగుతాయి.
కాబట్టి కేవలం అనెక్స్చర్లో ఉన్న ఒక పదాన్ని పట్టుకుని మొత్తం ప్రక్రియనే తప్పుపట్టడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. సరే, అంటే రిజర్వేషన్ల అమలులో సాంకేతికంగా లోపం లేదని కోర్టు తేల్చింది. కాని పిటిషనర్లు ఇంతటితో ఆగలేదు. వాళ్ళింకా ప్రాథమికమైన అంశాన్ని సవాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మొత్తం రోస్టర్ విధానమే చెల్లదని వాదించారు. ఇది చాలా పెద్ద ఆరోపణ కదా? అవును, ఇది చాలా తీవ్రమైన ఆరోపణ. పిటిషనర్లు ఏమన్నారంటే రాష్ట్రంలో అమలవుతున్న రోస్టర్ వేకెన్సీ బేస్డ్ అని. వేకెన్సీ బేస్డ్? అవును, కానీ సుప్రీంకోర్టు ఆర్కే సభర్వాల్ కేసులో చెప్పినట్టుగా అది పోస్ట్ బేస్డ్గా ఉండాలని. ఈ రెండు పదాల మధ్య ఉన్న తేడాలోనే మొత్తం వివాదం దాగి ఉంది. ఈ వేకెన్సీ బేస్డ్ పోస్ట్ బేస్డ్ రోస్టర్ల మధ్య తేడాను కొంచెం సులభంగా వివరిస్తారా? తప్పకుండా. చూడండి, పాతకాలంలో వేకెన్సీ బేస్డ్ రోస్టర్ ఉండేది. దాన్ని ఒక ఉదాహరణతో చూద్దాం. ఒక డిపార్ట్మెంట్లో ఈ సంవత్సరం 100 ఖాళీలు ఏర్పడ్డాయనుకుందాం. సరే. అందులో ఎస్సీలకు 15% రిజర్వేషన్ ప్రకారం 15 పోస్టులను కేటాయించేవారు. మళ్ళీ అడుత సంవత్సరం ఇంకో 100 ఖాళీలొస్తే మళ్ళీ అందులో 15 పోస్టులు ఎస్సీలకిచ్చేవారు. వినడానికి చాలా సరళంగా ఉంది. మరి దీంతో సమస్య ఏమొచ్చింది? సమస్య ఏంటంటే ఇలా ఏళ్ల తరబడి చేస్తూ పోతే ఆ డిపార్ట్మెంట్లో మొత్తమున్న పోస్టులలో ఎస్సీల వాటా 15% దాటిపోయే ప్రమాదముంది. ఓహ్, అలాగా? అంటే రిజర్వేషన్ శాతం మొత్తం కేడర్ స్ట్రెంత్ మీద కాకుండా కేవలం ఆ సంవత్సరపు ఖాళీల మీద లెక్కించడం వల్ల అసమానతలొస్తున్నాయి. ఇది 50% రిజర్వేషన్ పరిమితిని కూడా ఉల్లంఘించే అవకాశముందని గుర్తించారు. అందుకే సుప్రీంకోర్టు ఈ విధానం తప్పని చెప్పింది. అవును. అందుకే ఆర్కే సభర్వాల్ కేసులో సుప్రీంకోర్టు ఈ విధానం తప్పని చెప్పి పోస్ట్ బేస్డ్ రోస్టర్ను తీసుకురమ్మంది. అప్పుడు ఈ పోస్ట్ బేస్డ్ రోస్టర్ ఎలా పనిచేస్తుంది? పోస్ట్ బేస్డ్ రోస్టర్లో మొత్తం మంజూరైన పోస్టుల సంఖ్య అంటే క్యాడర్ స్ట్రెంత్ను ఆధారంగా తీసుకుంటారు. ఉదాహరణకు, ఒక క్యాడర్లో 100 పోస్టులు ఉంటే అందులో 15 పోస్టులు ఎస్సీలకు, 7 ఎస్టీలకు, 29 బీసీలకు అని రోస్టర్ పాయింట్లను కేటాయించి ఒక రిజిస్టర్ తయారు చేస్తారు. రైట్. ఒకసారి ఆ 100 పోస్టులు నిండిపోయిన తర్వాత ఇక అది నిరంతర ప్రక్రియగా మారుతుంది. అంటే భవిష్యత్తులో ఎస్సీ కేటగిరీకి చెందిన 5వ నంబర్ పోస్టులో ఉన్న ఉద్యోగి రిటైర్ అయితే ఆ ఖాళీని మళ్లీ ఎస్సీ అభ్యర్థితోనే భర్తీ చేస్తారు. అంతేకాని మొత్తం ఖాళీలకు మళ్లీ రిజర్వేషన్ వర్తింపజేయరు. ఓకే, ఇది అసలైన ప్రాతినిధ్యాన్ని నిర్ధారిస్తుందనమాట. చాలా స్పష్టంగా ఉంది. అయితే పిటిషనర్లు మన రాష్ట్రంలో ఇప్పటికీ పాత వేకన్సీ బేస్డ్ విధానమే అమలవుతుందని వాదించారు. దీనికి కోర్టు ఎలా స్పందించింది? దీనికి కోర్టు చాలా గట్టిగా బదులిచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరియు సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996లోని రూల్ 22E కింద ఉన్న రోస్టర్ విధానం పోస్ట్ బేస్డ్ అని, అది సభర్వాల్ తీర్పునకు అనుగుణంగానే ఉందని గతంలోనే చెప్పిందా? అవును, గతంలోనే. అంటే WPN 214/2021 కేసులో హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చిందని, ఆ తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని గుర్తుచేసింది. అంటే ఈ అంశంపై ఇప్పటికీ ఒక న్యాయపరమైన ముగింపు ఉంది. కరెక్ట్, అదే కోర్టు చెప్పింది. అయితే రాష్ట్ర విభజన తర్వాత పాత రోస్టర్ చెల్లదని, కొత్తగా తయారు చేయాలన్న వాదన కూడా ఒకటి ఉంది కదా. ఒక కొత్త రాష్ట్రం, కొత్త కేడర్ స్ట్రెంగ్త్, అలాంటప్పుడు కొత్తగా రోస్టర్ మొదలుపెట్టాలన్న వాదన సహేతుకంగానే అనిపిస్తుంది. కాని కోర్టు దాన్ని అంగీకరించలేదు. నిరంతర ప్రక్రియ అని కోర్టు చెప్పింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు ఉద్యోగులను కేటాయించడం వల్ల ఆంధ్రప్రదేశ్లో కొన్ని పోస్టులు ఖాళీ అయ్యాయి. అవును. ఏ కేటగిరీకి చెందిన ఉద్యోగి వెళ్ళిపోయాడో ఆ ఖాళీని అదే కేటగిరీతో భర్తీ చేస్తే సరిపోతుంది. అంతేకాని మొత్తం రోస్టర్ను రద్దు చేసి కొత్తగా 0 నుంచి మొదలుపెట్టాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఓకే. అంతేకాదు, పిటిషనర్లు సూచించిన కేంద్ర ప్రభుత్వ మోడల్ రోస్టర్ను రాష్ట్రం అనుసరించాల్సిన పనిలేదని, ఎందుకంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 309 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి సొంత సర్వీస్ రూల్స్ రూపొందించుకునే అధికారం ఉందని గట్టిగా చెప్పింది. అంటే చట్టపరంగా, సాంకేతికంగా ఏపీపీఎస్సీ అనుసరించిన విధానాల్లో కోర్టుకు పెద్ద లోపాలు కనిపించలేదన్నమాట. అయితే ఇక్కడే కోర్టు ఈ కేసును మరో కోణం నుంచి కూడా చూసింది. అవును. పిటిషనర్ల వాదనలను పక్కనపెట్టి వాళ్ల ప్రవర్తనను, అంటే వాళ్లు కోర్టును ఆశ్రయించిన సమయాన్ని కూడా ప్రశ్నించింది. అవును, ఇది చాలా ఆసక్తికరమైన మలుపు. న్యాయస్థానం ఒక ప్రాథమిక ప్రశ్నను లేవనెత్తింది. ఒక నియామక ప్రక్రియలో పాల్గొని
పరీక్షలు రాసి ఫలితం నచ్చనప్పుడు ఆ మొత్తం ప్రక్రియనే సవాలు చేయడం ఎంతవరకు సమంజసం? హ్మ్, తీర్పులోని టేబుల్ను గమనిస్తే WP నంబర్ 4633 ఆఫ్ 2024 అనే ఒక్క పిటిషన్ మాత్రమే స్క్రీనింగ్ టెస్టుకు ముందు దాఖలైంది. మిగతా చాలా పిటిషన్లు పరీక్షల తర్వాత వేశారు. అవును, ప్రిలిమినరీ పరీక్ష కీ విడుదలయ్యాట లేదా మెయిన్ పరీక్ష జరిగిన తర్వాత దాఖలయ్యాయి. దీని న్యాయ పరిభాషలో అప్రోబేట్ అండ్ రిప్రోబేట్ అంటారు కదా, అంటే ఒకసారి అంగీకరించి తర్వాత వ్యతిరేకించడం. సరిగ్గా అదే. దీన్ని మనవాళ్లు సరదాగా ఆటలో ఓడిపోయాక ఆట నియమాలే సరిగ్గా లేవని చెప్పడం లాంటిది అంటారు. ఖచ్చితంగా అదే. కోర్టు కూడా అశోక్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసును ఊటంకిస్తూ ఇదే విషయాన్ని చెప్పింది. ఎంపిక ప్రక్రియలో అన్ని దశల్లోనూ పాల్గొని అందులో విఫలమైన తర్వాత అదే ప్రక్రియను ప్రశ్నించే హక్కు అభ్యర్థులకుండదని కోర్టు స్పష్టం చేసింది. అంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడే రావాలి కోర్టుకి. అవును, అప్పుడే అభ్యంతరాలుంటే కోర్టుకు రావాలిగాని పరీక్ష రాసి తమకు అనుకూలంగా ఫలితం రాదని తెలిసాక రావడమనేది సదుద్దేశాన్ని ప్రశ్నించేలా ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఇది ఒక రకంగా వ్యవస్థను దుర్వినియోగం చేయడమే అవుతుంది. వాళ్లు కోర్టును ఆశ్రయించిన సమయం కూడా వాళ్లకు వ్యతిరేకంగా పనిచేసింది. ఇక చివరిగా మెయిన్ పరీక్షకు 1.10 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడంపై కూడా కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. ఆ విషయంపై కోర్టేమంది? ఆ అంశాన్ని కూడా కోర్టు పరిశీలించింది. జీవో MS-No. 5 ప్రకారం స్క్రీనింగ్ టెస్ట్లో కనీస అర్హతా మార్కులను నిర్ణయించే విచక్షణాధికారం కమిషన్కుందని కోర్టు చెప్పింది. ఓకే. కొన్నిసార్లు రిజర్వ్డ్ కేటగిరీలలో తగినంతమంది అభ్యర్థులు అందుబాటులో లేకపోతే మెయిన్ పరీక్షకు పోటీ లేకుండా పోతుంది. నిజమే. అలాంటి పరిస్థితి రాకుండా మెయిన్స్కు తగినంతమంది అభ్యర్థులు ఉండేలా చూసేందుకు ప్రమాణాలను సడలించే అధికారం ఏపీపీఎస్సీకు ఉందని స్పష్టంగా చెప్పింది. సో ఆ 1.10 నిష్పత్తిలో దాదాపు 92,250 మందిని మెయిన్స్కు అనుమతించడంలో కమిషన్ తన విచక్షణాధికారాన్ని సరైన రీతిలోనే ఉపయోగించిందని కోర్టు భావించింది. అవును, అందులో ఎలాంటి చట్ట ఉల్లంఘన లేదని, అది కమిషన్ పరిధిలోని విధానపరమైన నిర్ణయమని కోర్టు తేల్చి చెప్పింది. కాబట్టి అన్ని వాదనల వెనుక ఉన్న ఉద్దేశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ రిట్ పిటిషన్లన్నింటినీ కొట్టివేసింది. నోటిఫికేషన్ నెంబర్ 11/2023ను సమర్థిస్తూ నియామక ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మొత్తం చర్చను ముగిస్తే మనకు కొన్ని ముఖ్యమైన విషయాలు అర్థమవుతున్నాయి. అవును, వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది, హారిజాంటల్ రిజర్వేషన్ల అమలు చట్టబద్ధంగానే ఉంది. నోటిఫికేషన్ అనెక్సర్లో కనిపించిన పదాలు గందరగోళానికి దారితీసినా అసలైన ప్రభుత్వ నిబంధనలే అంతిమంగా చెల్లుతాయని కోర్టు స్పష్టం చేసింది. రెండవది, రాష్ట్ర రోస్టర్ విధానం సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా పోస్ట్ బేస్డ్గానే ఉంది. దానిపై పదే సందేహాలు లేవనెత్తాల్సిన అవసరం లేదని కోర్టు తేల్చేసింది. ఇక మూడవది మరియు చాలా కీలకమైనది, ఒక నియామక ప్రక్రియలో పాల్గొన్న తర్వాత ఫలితం నచ్చలేదనే కారణంతో దానిని సవాలు చేయడం సరైనది కాదని, అది న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అవుతుందని కోర్టు గట్టిగా హెచ్చరించింది. అవును, ఈ తీర్పు ఈ ఒక్క నోటిఫికేషన్కు సంబంధించిన సందిగ్ధతను తొలగించింది. అయితే అసలు ఇలాంటి వివాదాలు ఎందుకు పదే పుట్టుకొస్తున్నాయి? దీని వెనుక ఉన్న పెద్ద చిత్రాన్ని కూడా మనం చూడాలి కదా. ఖచ్చితంగా. ఈ తీర్పు ఒక సమస్యను పరిష్కరించినా ఒక పెద్ద వ్యవస్థాగత సమస్యను మన ముందు ఉంచుతోంది. ఏంటది? ఒకవైపు నోటిఫికేషన్లను మరింత స్పష్టంగా, ఎలాంటి అపోహలకు, వ్యాజ్యాలకు తావు లేకుండా రూపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వ సంస్థలపై ఉందని ఇది గుర్తుచేస్తోంది. నిజమే. చిన్న పదాల గందరగోళం కూడా వేలాది మంది జీవితాలను ప్రభావితం చేస్తోంది. కరెక్ట్. మరోవైపు అభ్యర్థుల కోణంలోంచి కూడా ఆలోచించాలి. పరిమితమైన ఉద్యోగాలు, విపరీతమైన పోటీ, సంవత్సరాల తరబడి సాగే నిరీక్షణ. అవును. ఈ ఒత్తిడిలో ఉన్న నిరుద్యోగ యువత చిన్న అనుమానం వచ్చినా దాన్ని పట్టుకుని న్యాయ పోరాటానికి దిగడంలో ఆశ్చర్యం లేదు. వారి ఆందోళనను కూడా మనం అర్థం చేసుకోవాలి. నిజమే. ఈ తీర్పు ప్రస్తుతానికి నియామక ప్రక్రియకు మార్గం సుగమం చేసింది. అయితే ఇది పాలసీ రూపకర్తలకు ఒక ముఖ్యమైన ప్రశ్నను మిగిల్చివెళ్తోంది. అదేమిటి? కేవలం చట్టపరంగా బలంగా ఉండటమే కాదు, అభ్యర్థులలో నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించేలా నియామక ప్రక్రియలను ఎలా సంస్కరించాలి? ఆశాహవులు తమ సమయాన్ని, శక్తిని కోర్టుల చుట్టూ కాకుండా ప్రిపరేషన్ మీద కేంద్రీకరించే వాతావరణాన్ని మనం ఎప్పుడు సృష్టించగలుగుతాం? బహుశా దాని గురించి మనమందరం ఆలోచించాల్సిన సమయమిది.